అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది భక్తి ఛానల్కు స్వాగతం. సంగీతం అంటే వినోదం మాత్రమే కాదు, అది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక దివ్య శక్తి. అలాంటి జాతీయ శాస్త్రీయ సంగీత సంపదను తన వీణానాదంతో ప్రపంచానికి చాటు చెప్తూ, అలాగే వేలాది మంది విద్యార్థులకు సంగీత విద్యను అందిస్తున్నటువంటి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఆయనే పోపూరి శ్రీనివాస్ శర్మ గారు, అలాగే ఆయన కుమార్తె యశస్విని గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఈరోజు ప్రత్యేకమైన సంభాషణ అనేది చేద్దాం. నమస్కారం సార్. సార్, వీణతో మీ తొలి పరిచయం ఎప్పుడు జరిగింది? అంటే మా నాన్నగారండి పోపూరి శంకర శర్మ గారు. ఇంట్లో అంతా సంగీతమే, మా కుటుంబం అంతా. అలాగే మా అక్కయ్య మల్లా శాంతమూర్తి గారు, ఆవిడ వీణ ప్లేయర్. అలా సంగీతంతోనే మాకు ఇంట్లో అంతా 6 నుంచి మాకు సంగీతంతోనే ఎక్కువ మెయిన్. సో చదువు లాస్ట్, సంగీతం ముఖ్యమైనట్టుగా చేసుకున్నాము. నాన్నగారు ఏంటంటే వీణ నేర్చుకుంటాను అన్నప్పుడు ఫస్ట్ ఓకల్ నేర్చుకోవాలి, ఓకల్ కనీసం 1 నెల వరకు నేర్చుకుంటే కనుక వీణ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఓకల్ నేర్పించి తర్వాత వీణ స్టార్ట్ చేశారు. అలా నేను ప్రోగ్రామ్స్ ఇవ్వటం, వీణ గాతం 2 చేయటం మొదలుపెట్టానండి. అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు సార్? 20 years నుంచి. 20 years 20 years నుంచి. ఓకే, అంటే మీ గురువు గారు మీ నాన్నగారే. సో నాన్నగారితో పాటుగా నేను సంగీత స్కూల్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళు నాన్నగారు ఎలా చెప్తున్నారు అని వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుని, పిల్లలు ఎలా పాడుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనం నేర్చుకునే సంగతులు ఉంటాయి. అలా పిల్లల దగ్గర కూడా నేర్చుకుని, నాన్నగారి దగ్గర నేను నేర్చుకుని, అలా వీణ ఓకలు నేర్చుకుని కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ, సో పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ అలా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను. సార్, మొదటిగా మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్న కీర్తన ఒకటి పాడండి సార్. సో నాన్నగారు అనేది చిన్న కీర్తన అందరూ అనుకుంటారండి. ఈశ మనోహరి అనే రాగంలో రూపకదానం దీక్షిత కీర్తన శ్రీగణనాథం భజరే అనే కీర్తన నాకు చెప్పారు. కానీ అందరూ మాతాపి గణపతి ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి వినాయకుడి మీద. కానీ నాకు నేను స్టార్ట్ చేసేది కూడా శ్రీగణనాథం భజరే అనే కీర్తనతో స్టార్ట్ చేస్తానండి.
రాగద్వేషాదిరహితరమణి హృదయముదితం శ్రీ గురు గుహ సన్ముదితం చిన్మూలకమలసితం రే గీతపరయుతం భగరే చాలా చక్కగా వాయించారు సార్. సార్ మీ నాన్నగారు పెట్టినటువంటి స్కూల్ పేరేంటి సార్? శ్రీ సరస్వతి సంగీత విద్యాలయం. అది 1955లో మొదలుపెట్టారండి. అది దసరా నవరాత్రుల్లో సరస్వతి పూజ రోజు మొదలుపెట్టారు. అదే స్కూల్ నేను కంటిన్యూ చేస్తున్నాను దాదాపు 40 ఏళ్ళుగా. దానికి ప్రిన్సిపాల్గా నేను చేస్తున్నాను అండి. సో నాన్నగారు 2001లో విధించారు. సో అదే స్కూల్ని పరంపరంగా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎక్కడుంది సార్ ఆ స్కూల్? నల్లకుంట, న్యూ నల్లకుంట అండి. మన శివం రోడ్ అంటారు, న్యూ నల్లకుంట. సార్ క్లాసెస్ ఆన్లైనా ఆఫ్లైనా? ఆఫ్లైన్ అండి మ్యాక్సిమం. కరోనా టైంలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది కాబట్టి మనకి ఆన్లైన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఏం చేసామంటే నేను ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లలో ఉంది. స్కూల్ మండే, వెనస్డే, ఫ్రైడే ఉంటుంది. సాయంత్రం కూడా క్లాసెస్. ఓకే, అంటే వీణ ఒకటే నేర్పిస్తారు సార్, వోకల్ కూడా వీణా గాత్రం రెండు. ఓకే, వీణా గాత్రం రెండు నేర్పిస్తారు. అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ లిమిట్ ఏం లేదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక 6 నుంచి 60 వరకు అంతా ఉన్నారండి. ఓకే, 6 సంవత్సరాల 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నారు. ఓకే, టైమింగ్స్ ఎట్లా ఉంటాయి సార్? ఈవినింగ్ క్లాసెస్ అండి. అంటే వాళ్ళందరూ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. అంటే మార్నింగ్ కూడా ఉంటుంది. మార్నింగ్ హౌస్ వైఫ్స్ వస్తూ ఉంటారు, ఈవినింగ్ ఏమో వీళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, 1 అవర్ ఉంటుంది. 1 అవర్ అంటే 1 అవర్ అంటే మనకి స్టార్టింగ్ వాళ్ళు ఉంటారు, బేసిక్స్ వాడు, తర్వాత వర్ణాలు కీర్తనలు పాడేవాళ్ళంతా ఉంటారు. వాళ్ళతో కలిపి వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. తర్వాత కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మా తరపు నుంచి మా నాన్నగారి పేరు మీద అక్టోబర్ 3వ తారీఖు నాన్నగారి జయంతి, అది కార్యక్రమం చేస్తూ ఉంటాం. అలాగే త్యాగరాజ ఆరాధనోత్సవం చేస్తూ ఉంటాం. అప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మేము దీంట్లో యాక్టివేట్ చేస్తూ ఉంటాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు యశస్విని అండి. ఓకే, సో సంగీతం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను పుట్టినప్పటి నుంచి ఇంట్లో అంతా సంగీతమే. మా మదర్ నేర్పించేవారు సంగీతం, మా ఫాదర్, మా తాతగారు, అందరి దగ్గర మా అత్తయ్య గారు అందరూ నేర్పించేవాళ్ళు. సో అట్లా చిన్నప్పటి నుంచి వినడం, అట్లా విని నేను కూడా అదే ప్రొఫెషన్లోకి. ఓకే, అంటే మీరు వోకల్ నేర్చుకున్నారా లేదంటే వీణ నేర్చుకున్నారా? నాది వోకలే అండి. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? ఆల్మోస్ట్ నాకు 6 years ఉండొచ్చు. అప్పటి నుంచి నేర్చుకున్నారు. ఓకే, ఒక పాట పాడతారా? ఓకే, తప్పకుండా. శోభిల్లో సప్త స్వర, శోభిల్లో సప్త స్వర, శోభిల్లో సప్త స్వర, శోభిల్లో సప్త స్వర, సుందరులభ జింపవే మనసా శోభిల్లో సప్త స్వర, సుందరులభ జింపవే మనసా శోభిల్లో సప్త స్వర, శోభిల్లో. నాభిరోత్కంఠరసనా నాభిరోత్కంఠరసన, నాభిరోత్కంఠరసన, నాసాదులయందు నాభిరోత్కంఠరసన, నాసాదులయందు శోభిల్లు సప్త స్వర, సుందరులభ జింపవే మనసా శోభిల్లు సప్త స్వర, శోభిల్లు.
నరరుచా మాదులలో వరగాయత్రి హృదయమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున త్యాగరాజు నీయన సోబిల్లు సప్త స్వరా సుందరుల భజింపవే మనసా సోబిల్లు సప్త స్వర సోబిల్లు. చాలా చక్కగా పాడారండి. సో మీకు అక్కో లేదంటే చెల్లో ఎవరో ఉన్నారు కదా, సో ఆవిడ ఏం చేస్తున్నారు? ఆవిడ నాకు ఒక అక్క ఉందండి. మా నాన్నగారు మా అమ్మ నాన్నకి మేమిద్దరం అక్క చెల్లెలు ఇద్దరం. తన పేరు తేజస్విని, నా పేరు యశస్విని. తను కూడా మ్యూజిక్ నేర్పిస్తుంది అండ్ తనకు కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అది తను కూడా తీసుకుంటుంది. ఓకే సార్, ఒక ప్రిన్సిపల్గా ఇప్పటి తరం పిల్లలు క్లాసికల్ మ్యూజిక్కి దూరం అవుతున్నారా లేదంటే ఆసక్తి పెరుగుతుందంటారా? రెండు విధాలుగా ఉన్నారండి. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు ఇప్పుడు బాగా పాడుతున్నారు. ఎందుకంటే మనం చాలా కచేరీ ప్రోగ్రాంలు చూస్తూ ఉంటాము. సంగీతం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే సంగీతం రావటం, ఆ తర్వాత ఒక 5-6 నెలలు రాగానే వాళ్ళు ఏదో బాస్కెట్బాల్ అనో లేకపోతే ఇంకోటి ఏదో ఆపేస్తున్నారు పెద్దవాళ్ళు. అలా కాకుండా దీంట్లో సంగీతం నేర్పిస్తే వాళ్ళకి సంగీతంలో అన్నీ వస్తాయి. ఆటలు వస్తాయి, పాటలు వస్తాయి, సరదాలు కూడా ఉంటాయి, సరదా మాటలు కూడా ఉంటాయి. ఎందుకంటే మన సంగీతంలో మనకి సంగీతంతో ఆడుకోవచ్చు. అలా ఒక మోహన్ రాగంలో ఒక విద్వాంసు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గురుగారు నేను పాడుతున్నాను అని చెప్పి రాజుగారు పాడమని చెప్పారు. ఆయన మోహన్ రాగంలో చక్కటి రాగాలపన స్వరకల్పన ఇవన్నీ పాడేటప్పటికల్లా రాజుగారు మెచ్చుకొని తన తలపాగా తీసి ఆయనకి పెట్టారట. పెడితే అందరూ ఆశ్చర్యపోయి ఏంటండి మీది ఆయనకి పెట్టారేమిటి అంటే, నేను అది మోహన్ రాగం, దానికి ఆరోహణ వర్ణం సరిగ పద సాగద పగరి స. అప్పుడు రాజుగారు అన్నారట, నేను సరిగ పగ ఇచ్చనే అని ఆయన అన్నట్ట రాజుగారు. అంటే ఆ విద్వాంసం అన్నట్టు సాద పగ ఇచ్చనే. ఇద్దరు సంగీత విద్వాంసులు కాబట్టి రాజుగారికి సంగీతం తెలుసు, ఇటు విద్వాంసులు. అలా వాళ్ళు సంగీతం ఆడుకున్నారన్నమాట. అలా సంగీతం నేర్చుకుంటే హాయిగా ఉంటుంది. అందుకని కరోనా టైంలో కానీ బాగా చాలా టైంలలో మనకి సంగీతం వినమని చెప్తుంటారు డాక్టర్స్ ఫిక్స్గా చేసినది. కానీ మనం దాన్ని వదిలేస్తున్నాము అనిపిస్తూ ఉంటుంది, కొంచెం బాధగా ఉంటుంది. సో ఇప్పుడు మోహన్ రాగం అన్నారు కదా సార్, ఒకసారి వీణ మీద వాయించండి. ఇప్పుడు మోహన్ రాగం అండి జస్ట్ ఇలా ఉంటుంది మామూలుగా. ఈ రాగంలో అండి మనకి భక్తి పాటలు కానీ అలాగే శృంగార గీతాలు, వేడుకొనటం పాటలు, ఇలా సినిమాలో కాకుండా కర్ణాటక సంగీతంలో కూడా ఎన్నో గీతాలు కానీ, తర్వాత నన్ను పాలింపగా నరచి అనే కీర్తన చాలా ఫేమస్ అది. అలా ఎన్నో రాగాలు అన్నో కీర్తనలు దీంట్లో చేసిన వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అందుకని ఆ రాగంతో ఇలా చెప్పాను, నేను నాకు చెప్పినట్టుగా సంగీతంతో మనకు దేవుని రప్పించుకోవచ్చు. ఇక్కడ కూర్చొని రావాలి అంటే ఆయనే వస్తారు దిక్కు అంటే సంగీతంతో పాటు దీని వాళ్ళు మహాత్ములతో
ఉన్న త్యాగరాజస్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా సంగీతంతో మోక్షాన్ని పొందిన వాళ్ళు చాలా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ వందనాలండి. సో సార్, చాలా బయట చూసుకున్నట్లయితే సంగీతం క్లాసెస్ చెప్తూ ఉంటారు, 1 year ఇట్లా ఉంటుంది. అసలు సంగీతం కంప్లీట్గా నేర్చుకోవాలని అంటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి? కంప్లీట్గా అనేది ఏం లేదండి. రామాయణం 27,000 శ్లోకాలు, అదే త్యాగరాజస్వామి వారు కూడా 27,000 కీర్తనలు రచించారని చెప్పేసి అంటారు. మనకి ఎన్ని దొరికాయి అంటే కొంతమంది దగ్గర కొన్ని కీర్తనలు. ఇంకోటి అంటే కృతి కీర్తన సపరేట్. ఇప్పుడు అందరూ కీర్తన అంటున్నారు, కృతి అంటున్నారు. దానికి రాగలక్షణాల ప్రకారంగా చూస్తే కృతి వేరు, కీర్తన వేరు. కీర్తన మనం కేవలం ఒక పాటలాగా పాడుతాం. అది కృతి వచ్చేప్పటికల్లా ఒకటే మాట ఉంటుంది. దాన్ని 4 సార్లు దాన్ని మనోధర్మ సంగీతం ప్రకారంగా పాడతాం. ఇప్పుడు కీర్తన అన్నది, కీర్తన అంటే ఇప్పుడు మనకి వాతాపి గణపతి గురించి చూడండి. ఇలా రకరకాలుగా సంగతులు వేసి పాడతాం. అదే ఇది కృతి. కీర్తన చెప్పగల్లా చిన్నగా ఉంటుంది, అంటే అది 10 మంది కలిపి పాడేది కీర్తన. కృతి అలా కాదు. నా సాంప్రదాయం వేరు, మీ సాంప్రదాయం మీది, ఎవరి సాంప్రదాయం అంటే వాళ్ళ గురు సాంప్రదాయం ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు కీర్తన ఏంటంటే మనం 10 మంది కలిసి పాడుకోవచ్చు. ఎలా అంటే ఇలాంటివన్నీ కీర్తనలు. ఇవి 10 మంది కూర్చొని పాడుకునేవి. ఇంకోటి మీరు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు, చాలా బాగా పాడతారు, బాగా పాడుతున్నారు అనేటప్పటికి ఆపైపోతుంది. సో అక్కడ కొంచెం మనం బాధపడాల్సి వస్తుంది. సో సార్, మీకు పంచశత వీణ గాన రత్న అవార్డు అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్ అది? అది దాదాపు ఒక 10 years బ్యాక్ అండి. నేను త్యాగరాజ గాన సభలో ఒక ప్రోగ్రాం ఇచ్చినప్పుడు అప్పుడు నేను వీణ ఒక గాతం 2 ప్రోగ్రామ్స్ ఇస్తాను. అప్పుడు పివి రంగారావు గారు అక్కడ గాన సభకు వచ్చినప్పుడు మనకి బిరుదు ఇవ్వాలి కదా అని అంటే, అప్పటికి నాకు 500 ప్రోగ్రామ్స్ అయినాయి ఆ టైంకి. అయితే ఆయనకి ఏమి ఇస్తున్నారు బిరుదు అంటే, ఏమనుకోలేదు మేమంటే. అప్పటికి ఆయన ఆ సభలోనే ఉన్నప్పుడు డయాస్ మీద ఉన్నాం మేమంతా. అప్పుడు ఆయన పంచశత వీణా గాన రత్నాన్ని ఒక బిరుదు ఇచ్చి నన్ను సత్కరించడం జరిగిందండి. సో సార్, ఇప్పటికీ ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు సార్? ఒక 1000 దాకా అయిందండి. అంటే నేను వీణా ఒక్కలు 2 కలిపి. అంటే పివి నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయా సార్? అవునండి. అంటే ఆయన అప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు ఆయన. అప్పుడు ఆయన అక్కడికి రావడం జరిగిందన్నమాట. అప్పుడు ఈ ప్రోగ్రామ్ వీణది ఓకల్ది చూసి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వీణ అంటే ఒక ఇష్టం. నేను కళ్యాణి రాగం వాయిస్తూ ఉంటే నారాయణ రెడ్డి గారు కూర్చుని డాయర్ దగ్గరికి కింద కూర్చుని, మీరు కళ్యాణి వాయిస్తున్నారు కదా అంటే, అంతటి మహానుభావులు ఆశిస్సులు మా నాన్నగారు, మా అమ్మ, మా అక్కయ్య గారు, శాంతామూర్తి గారు, వీళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో కూడా సంగీతం ప్రాక్టీస్ చేస్తుంటే ఆపు కాసేపు మేము ఏదో వినాలి, ఏదో రేడియో వినాలి, లేదా పాటలు వినాలి అనే వాతావరణం కాకుండా సంగీతాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు టైం సమయం ఇచ్చేవాళ్ళు. అంటే ఇంట్లో పిల్లలే కావచ్చు, మా అన్నతమ్ములు కావచ్చు, మా నాన్న అమ్మ, వీళ్ళందరూ కూడా అందరూ మాకు సంగీత భిక్ష పెట్టిన వాళ్ళే. అందుకే వాళ్ళు రుణాన్ని తీర్చుకోవాలి అందరూ. సార్, మీ నాన్నగారు సంగీత పాఠశాల పెట్టారు కదా సార్, అంటే ఇప్పటికీ కూడా మీరు రన్ చేస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నాదా మా నాన్నగారిదా? మీ నాన్నగారిది, మీది కూడా. నాన్నగారు మద్రాసులో సంగీతం వెళ్ళారు. అక్కడ అంటే గుంటూరులో నాన్నగారు నేర్చుకున్నారు సంగీతం. అక్కడి నుంచి మద్రాసులో సినిమాల్లో 5 నిమిషాలు వెళ్ళారు, కానీ అక్కడ ఆయనకి తొసగలేదు. సరే అక్కడి నుంచి హైదరాబాద్ రావటం 1955లో నాన్నగారు సరస్వతి సంగీత విద్యాలయం అనేది స్టార్ట్ చేశారు. సో అదే నేను అంటే ఆయనకి వేరే ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇది అంతగా ఇష్టం లేదంటే ఆయనకు వీడంటే బాగా ఇష్టం. అందుకని సరస్వతి పూజ రోజు నవరాత్రుల్లో శ్రీ సరస్వతి సంగీత విద్యాలయం అనేది స్టార్ట్ చేశారు. చేసి ఎన్నో మంది వాళ్ళకి బాగా పెద్దగా విద్వాంసులు చాలామంది ఉన్నారు. నాన్నగారు అప్పట్లో రేడియో స్టేషన్లో కూడా పనిచేసేవారు. ఆ తర్వాత నాన్నగారు విడిగా స్కూల్ పెట్టేసి, అలా కాదు విడిగా స్కూల్ పెట్టి 10 మందికి చేయాలి
వాళ్ళందరికీ కూడా మనకి వాడికి సంగీత సాధన ఎలా చేయాలి అంటే కూర్చోపెట్టి ఎంత సొమ్ము వస్తుందని కాకుండా మనకి సంగీత భిక్ష పెట్టారు. అది అందరిలా కాకుండా అంటే నాకు ఇంత ఇస్తేనే చెప్తాను అలా కాకుండా సంగీత భిక్ష పెట్టిన వాళ్ళు మా నాన్నగారు శంకర శర్మ గారు. అంటే దాన్ని మీరు ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, సో మరి మీరు ఏ ఉద్దేశంతో కంటిన్యూ చేస్తారు? ఎంత అమౌంట్ వస్తుంది అనేది కాకుండా మ్యాక్సిమం నాకు ఉన్న జీవితం వరకు సంగీత సేవ చేద్దాం. నాకు ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ అంటే వెళ్ళటం నేను తక్కువగా వెళ్తాను. ఎక్కువ ఏంటంటే నాకు సంగీత ప్రోగ్రామ్ ఉందంటే నా ప్రోగ్రామ్ ఉందంటే కంపల్సరీగా వెళ్తాను. అంటే నాకు ప్రోగ్రామ్ మెయిన్ స్కూల్, ఇల్లు, క్లాసెస్ అంతే. అంటే మీరు అంతసేపు కూర్చోగలుగుతారు, మీరు ఇక్కడ రావచ్చు కదంటే 3 గంటలు రావచ్చు. కాకపోతే నాకు ఆ టైం నాకు ఎందుకు నచ్చదు. నాకు క్లాస్ చెప్పడం, సంగీతం పాడుతూ ఉంటే ఎంతో కొంచెం హాయిగా ఉంటుంది, మనసుకు హాయిగా ఉంటుంది. అందుకని సంగీత సేవే చేద్దామనే ఉద్దేశాన్ని నాకు నాన్నగారు పెట్టింది సంగీత సేవ చేయడం కోసం అండి. అలాగే నేను కూడా అది చేస్తున్నాను. తర్వాత 3వ తరం మా అమ్మాయి వాళ్ళు కూడా ఇదే డోలో ఉన్నారని, ఇదే ముఖ్య ఉద్దేశం. అంటే వ్యాపార ఉద్దేశం కాకుండా సంగీత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను ప్రస్తుతం. సో సార్, నార్మల్గా స్కూల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకైతే లాభం ఉంటుంది అండ్ మీకు అంటే అంత ఉండదు. సో ఎప్పుడైనా అనిపించిందా ఈ సంగీతం స్కూల్ ఎందుకు, నార్మల్ స్కూల్ అట్లా పెట్టుకుందాం ఇవన్నీ వదిలేసి అని చెప్పేసి? లేదు మేడం, నేను చెప్పాను కదా, సంగీత భిక్ష ఇప్పుడు పెడుతుంది కదా, నేను తినగలుగుతున్నాను, ఇక్కడికి వస్తున్నాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. సో ప్రోగ్రామ్ చేస్తున్నాను దేవుడి వల్ల, ఆరాధన ఉత్సవాలు కానీ, సరస్వతి పూజ కానీ, తర్వాత మా నాన్నగారి జయంతి ఒకటి చేస్తున్నాను. ఎక్కువ సంపాదించాలనేది నాకు లేదు మేడం, కేవలం సంగీత సేవ మాత్రం చేయాలనే ఉద్దేశమే నాకుంది. మా వాళ్ళు కూడా అదే చెప్పాను. సో దీని మీద ఇంత లాభాలు వద్దు, మనకి లాభాలు కాదు, సంగీత సేవ ముఖ్యం. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి చేశారు కాబట్టి, దానికి కష్టపడ్డారు. ఆ స్కూల్ మెయింటైన్ చేయడానికి అప్పట్లో అంటే 55 ఆ టైంలో అంటే అంత ఇదిగా ఏమో లేదు, కానీ ఇంతమంది పిల్లల్ని పోషించుకుంటూ ఆయన ఇంత చేశారు కాబట్టి అది మనం కూడా దాంట్లో భాగంగా ఉండాలని చెప్పేసి చేస్తున్నామండి. ఓకే సార్, ఎప్పుడెప్పుడు ఉంటాయి సార్ క్లాసెస్? అంటే ఎన్ని డేస్ ఉంటాయి? వీక్లీ 5 days అండి. వీక్లీ 5 days ఉంటుంది. ఈవినింగ్ మాత్రం. ఎన్ని అవర్స్ ఉంటుంది? 5 to 8 వరకు ఉంటుందండి. ఈ 5 to 8 hours అన్ని వర్గాల వారు ఉంటారు. అంటే స్టార్టింగ్ వాళ్ళ నుంచి కీర్తన పాడే వరకు ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తుంటే మేము ఏం చేస్తామంటే, స్టార్టింగ్ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళని కూడా వీళ్ళతో కలుపుతాను. సో వాళ్ళు ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేయరు, మన స్కూల్లోనే ప్రాక్టీస్ చేస్తుంటారు. సార్, ఇందాక మీ పాప పాట పాడింది, అలాగే మీరు వీణ వాయించారు, ఇద్దరు కలిపి ఒక పాట పాడితే వినాలని ఉంది. తప్పకనండి. సో ఇది నాన్నగారు రాసిందండి. ఇది సంగీతం మీద. సంగీతం ఎలా వచ్చింది, దానివల్ల ఉపయోగం ఏంటి, దాంట్లో బేసిక్స్ ఎలా స్టార్ట్ చేస్తాం ఏమిటి, తర్వాత సంగీతం వల్ల ఉపయోగం, ఇహమున భుక్తి పరమున ముక్తి ఇహపర సాధనం ఈ సంగీతం అనే ఒక ఇది వచ్చి వస్తూ రాగమానికగా దీన్ని చెప్పారండి. ఆ కీర్తన ఇద్దరం కలిసి పాడతాం. సంగీతం సంగీతం శాంతి సౌఖ్యం సందేశం సరిగమ పదని సంగీతం మంచి మన్ననల సంభాషణముల మంచి మన్ననల సంభాషణముల మాట మంచి సంతోషముల మాట మంచి సంతోషముల సరిగమ పదని సంగీతం. సరళీశ్వరములు మురళీరవములు సరళీశ్వరములు మురళీరవములు మురళికి జంటలు జంటలుగా మురళికి జంటలు జంటలుగా సరిగమ పదని సంగీతం
జంటలంకారములు గీతములు జంటను స్వరజతి తానవర్ణములు జంటలంకారములు గీతములు జంటను స్వరజతి తానవర్ణములు రాగభావముల కీర్తన పాడుచు రాగభావముల కీర్తన పాడుచు రాగమాలికల స్వరకల్పనలతో రాగమాలికల స్వరకల్పనలతో సరిగ పమగ రిగ పద సరి పద సరి పద సనిద పద పమగరి సరిగ పాప సరిగ పమగ రిగ పద సరి పద సరి పద సనిద పద పమగరి సరిగ పాప పాప పమగ ద పప మగ సరిగ పమగ రిగ పద సరి దస పద గప సని నిద ద పమగ మరి గమద పామగ మరి సరి గమ పద నిస సంగీతం ఓంకారముననున్న ఆహతనాహతము. సంగీతం ఓంకారం నుంచి వచ్చింది. ఓంకారముననున్న ఆహత అనాహతము అంతర్ముఖము నుండి యోగుల ఆత్మగా చూచు. మనం కొంత వాయిస్ మాత్రం వినగలం. అందుకనే రామాయణ కాలంలో శబ్దభేరి అస్త్రాలని అంటే కంటికి కనిపించకుండా బాణం వేశారు. అదొక విద్య. అందుకని ఆహత అనాథం కొన్ని వాయిస్ మాత్రం మనం విరుగుతాం, మిగతా వాయిస్ యోగులు మాత్రమే వినగలుగుతారు. అలాంటి రాజులు గురు రాముడికి లక్ష్మణుడికి వాళ్ళకి చెప్పారన్నమాట. ఇది ఒక మాట అన్నమాట. ఓంకారం నుంచి సంగీతం ఉద్బోధమైంది. ఓంకారముననున్న ఆహతనాహతము అంతర్ముఖము నుండి యోగులాత్మగా చూచు అజ్ఞాని సుజ్ఞాని ఆరాటమును చెందే. అజ్ఞాని సుజ్ఞాని ఆరాటమును చెందే ఆనందమయమైన బ్రహ్మజ్ఞానమును సగే. ఆనందమయమైన బ్రహ్మజ్ఞానమును సగే. సరిగమ పదని సంగీతం యజ్ఞయాగములందు ప్రథమము సంగీతం. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా, ఏ యజ్ఞాలు ఏ పుణ్యకార్యం చేయాలన్నా సంగీతంతో మొదలు పెడతాం. అందుకని సన్నాయి వాయిద్యం కావచ్చు, ఏదైనా సంగీత కార్యక్రమం కావచ్చు, దాంతో మొదలు పెళ్ళైతే ప్రేయర్ సాంగ్ అంటాం దాన్ని. మామూలుగా ఏదైనా ఒక కార్యక్రమం అవుతుంటే ప్రేయర్ సాంగ్ పాడండి అంటారు. అలాగే యజ్ఞ యాగములందు ప్రథమ సంగీతం. లైక్ మానవుడు యొక్క అభ్యుదయానికి సంగీతం. మన చదువు వేరు, సంగీతం వేరు. సంగీతం కొన్ని ఏళ్ళు పడుతుంది నేర్చుకోవడానికి. ఎడ్యుకేషన్ పడుతుంది కానీ ఉద్యోగం వచ్చేస్తుంది. కానీ ఇది కనీసం నెలలో వస్తుందా, 2 నెలల్లో వస్తుందా, 3 నెలల్లో కాదు, కనీసం 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు నేర్చుకోవాలంటే నేర్చుకోకపోవచ్చు, కానీ ఒక 5 years నేర్చుకుంటే కొంతవరకు మనం పాడగలుగుతాం. కానీ పక్కాగా బాగా పాడాలి, మనకు రాగలపన స్వరకల్పన ఇవన్నీ వేసి పాడాలంటే కలిసి పడుతుంది అని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. దాన్ని యజ్ఞ యాగబంధు ప్రథమ సంగీతం, మానవాభ్యుద ప్రథమ సంగీతం. తర్వాత దేవాదేవులు వాళ్ళందరూ కూడా సంగీతం అంటే ఇష్టం. గాయత్రి హృదయం అని త్యాగరాజ స్వామి అంటారు. అలాగే వీళ్ళందరూ కూడా గాయత్రి సంగీతాన్ని ఉపాసించేవాడు. వినాయకుడు మనకు వినాయకుడు పూజ చేసుకుంటే మనం పాటలు పాడుతూ ఉంటాం. వినాయకుడు ముందు కూర్చుంది. దేవాది దేవులకు ప్రథమ సంగీతం, గీత వాద్య నృత్యములు, వీటికి సంగీతం. ఈ కూడిక, ఈ చేరికని సంగీతం అంటాం. అది రాశారు నాన్నగారు. యజ్ఞ యాగములందు ప్రథమము సంగీతం. యజ్ఞ యాగములందు ప్రథమము సంగీతం, మానవాభ్యుదయమున ప్రథమము సంగీతం. యజ్ఞ యాగములందు
ప్రథమము సంగీతం మానవాభ్యుదయమున ప్రథమము సంగీతం దేవాదిదేవులకు ప్రథమము సంగీతం దేవాదిదేవులకు ప్రథమము సంగీతం గీతవాద్య నృత్యముల కూడికయే సంగీతం గీతవాద్య నృత్యముల చేరికయే సంగీతం సరిగ పమగరిగ పద సరి పద సరి పద సని పద పమగరి సరిగ పాప సరిగ పమగరిగ పద సరి పద సాని పద పమగరి సరిగ పాప పాప పమగ ద పమగ సరిగ పమగరిగ పద సరి దస పద గప సని నిద ద పమగ మరి గమద పామగ మరి సరి గమ పద నిస సంగీతం ఇహమున భుక్తి పరమున ముక్తి ఇహమున భుక్తి పరమున ముక్తి ఇహ పర సాధనమి గీతం ఇహమున భుక్తి పరమున ముక్తి శంకరుని సన్నిధిని చేరగా సరిగమ పదని సంగీతం సానిద పమగరి సందేశం సంగీతం. మీ నాన్నగారు రాసిన పాట చాలా అద్భుతంగా రాశారు. మీరు పాడడం కూడా చాలా అంటే చాలా బాగా పాడారు. అసలు ఈ పాటలో సరళి స్వరాలు అని అన్నారు కదా, అసలు ఆ సరళి స్వరాలు అంటే ఏంటి సార్? దీని గురించి చెప్తారా? ఒకప్పుడు మనకి సంగీతం నేర్చుకోవడానికి బేసిక్స్ అనేవి లేవు. అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు గొప్ప గొప్ప పాడుకునేవాళ్ళు, బాగా సంగీతం అంటే ఉన్నవాళ్ళు పాడుకునేవాళ్ళు. అంతేకాని నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలంటే బేసిక్స్ ఏం లేవు. అప్పుడు పురంధరదాస్ ఆయన అట్లా కాదు, సంగీతం అందరికీ రావాలి అనేది బేసిక్స్ అనమాట. మనకి ఇంగ్లీష్లో ఏబిసిడీలు స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో అలాగే సంగీతంలో కూడా సరళి స్వరాలు స అని చిన్నగా ఇలా ఇవి దీన్ని సరళి స్వరాలు అంటారు. ఇవి ఫస్ట్ ఎక్సర్సైజ్. తర్వాత జెండా స్వరాలు అంటాం. ఆ తర్వాత చిన్న చిన్న పాటలు, ఆ తర్వాత వర్ణాలు, కీర్తనలు, రాదుగాని అనమాట. ఇవన్నీ నేర్చుకునే ఎక్సర్సైజ్ అనమాట. ఇవన్నీ నాన్నగారు ఏంటంటే అందుకనే దాన్ని పురంధరదాసు ఆయనకి కర్ణాటక సంగీత పితామహ అనే బిరుదు కూడా ఆయనకి అప్పుడు ఇచ్చారనమాట. అంటే మనకి నేర్చుకోవడానికి ఎవరైనా గురుముఖంగా చెప్పాలి, అయితే మన సొంతంగా నేర్చుకోవాలి. మనం సొంతంగా నేర్చుకోవడానికి వీల్లేదు. అందుకని పురంధరదాసు ఇవన్నీ సరళి స్వరాలు స్టార్టింగ్ ఏబిసిడి, తర్వాత చిన్న చిన్న మాటలు సరి రే గ మమ రే రే గ అలా జంట స్వరాలు, తర్వాత అలంకారాలు అనేవి. అలంకారాలు అంటే మనకి ఒకటే సరిగా మగరి సరిగరి సరిగమ. మన అలంకారం ఎలా చేసుకుంటున్నామో ఈ 7 స్వరాలతోని సరిగా మగరి సరిగరి సరిగమ 4 అక్షరాలే అక్కడ వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాం. ఇట్లా పాడుకుంటూ ఇవి నేర్పించడం. తర్వాత చిన్న చిన్న పాటలు నేర్పించి సంగీతం అందరికీ నేర్చుకోవడానికి ఆయన మహోపకారం చేసిన గొప్ప సంగీత విద్వాంసుడు. సార్, మీ నాన్నగారు సంగీత విద్వాంసులు, మీ అక్కగారు సంగీత విద్వాంసులు. సో మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీకు బయట వేరే వాళ్ళు సంగీత విద్వాంసులు ఎవరంటే ఇష్టం సార్? నాకు బాలమురళి గారు అంటే ఓకే. అంటే ఆయనలో ప్రతి మాట స్వచ్ఛతగా ఉంటుంది. బాలమురళి గారిలో ఒక మాట అంటే మనకి సంగీతం పాడేటప్పుడు మన సాహిత్యం వస్తుంది కదా. సంగీతం అంటే మనకి మెయిన్ సాహిత్యంతో పాడాలి. ఎందరో మహాను భావులు ఆ మాట మీకు వినిపించాలి. నేనేం పాడుతాను మీకు అర్థమైపోతే ఎందుకు ఇంక సంగీతం అంటే ఆ మాట క్లియర్గా స్పష్టతగా పాడుతుంది. నాకు నచ్చిన గురువు గారు లాంటి పేరు బాలమురళి కృష్ణ గారు. ఆయనతో మీరు ఎప్పుడైనా కలిసి వాయించడం కానీ పాడడం కానీ జరిగిందండి? ఆయనతో మేకల తంబూరు వాయించే అదృష్టం మాత్రం దొరికింది నాకండి. ఓకే.
అది ఇప్పుడు పాడారు కదా, ఎందరో మహానుభావులు, అది ఒకసారి పాడతారా? రే గరి రే గరి రే సరి స సరి స సరి స సరి ప గ గరి సరి గరి రి సని ఎందరో మహానుభావులు మానస వనచర వన సంచారము నిలిపి మూర్తి భాగుగ పొడగనే వారెందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు. బాగుంది సార్, చాలా చక్కగా పాడారు. సో మీ నాన్నగారి గురించి చెప్తున్నారు, మీ అమ్మగారి గురించి చెప్పట్లేదు. సో అమ్మగారి దగ్గర నుంచి కూడా సంగీతం నేర్చుకున్నారా? ఇద్దరు చాలా సౌమ్యులండి. ఒకవేళ మాకు ఒంట్లో బాగాలేకపోతే ఆవిడ కాళ్ళు రాయటానికి ఏం చేస్తే ఎంతో సర్ప్రైజ్ చేసిన పుణ్య దంపతులు వాళ్ళిద్దరు. అందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఆఖరు మాకే పెద్ద, నాకు అన్నీ తెలుసు కాబట్టి, అంటే అందరికంటే మాకే బాగా తెలుసు. సో ఎంత కష్టపడ్డారు ఏమిటి అనేది. సో మా నాన్నగారికి తోడుగా, అంటే ఇప్పుడు సంగీతం అంటే తనకని ఎవరు ఎప్పుడో పొద్దున వెళ్తారు రాత్రి వస్తారు, డబ్బులు అన్నీ రావు, ఏదో వాళ్ళు ఫీజు ఇస్తే వస్తుంది ఇంతే తప్ప అని ఇప్పుడు ఆవిడ అనేవారు కాదు. అంటే ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మేము వెళ్తే నువ్వెందుకు వచ్చావు, అంటే నువ్వెందుకు రాక వద్దు రావడం వద్దు అని అంటే చాలా సౌమ్యంగా వాళ్ళు మా పెంచుకుంటూ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే నాన్నగారు బాధపడుతుంటాం అనమాట. ఎందుకు బాధపడుతున్నారు మీరు అంటే, చాలా సంగీతం చాలా బాగా పాడుతున్నాడు అనేసి నాన్నగారు అమ్మతో చెప్పడం, వాళ్ళిద్దరూ అలా మన ప్రోత్సహించడంతో దాంతో పాటుగా సో వాళ్ళకి మా అమ్మ నాన్న అంటే మాకు చాలా ఇష్టం. అంటే మరి అమ్మగారిది కూడా మీరు ఫంక్షన్స్ చేయొచ్చుకొని చాలామంది అన్నారు. అంటే నేనేం చెప్పానంటే, నాన్నగారు ఏమో సంగీత స్కూల్కి సంబంధించిన ఆయన, ఆవిడ గృహిణి, అందుకోసం ఆవిడ ఫంక్షన్స్ నేను చేయట్లేదు, మా అమ్మది చేయట్లేదు. నాన్నగారిది మాత్రం మా నాన్నగారు స్కూల్ ఉంది కాబట్టి ఆయన స్కూల్ పెట్టారు కాబట్టి నాన్నగారిది ఆయన బర్త్డే ఒకటి చేస్తున్నమాట. సార్ మీ వృత్తి ప్రవృత్తి రెండు ఒకటేనా, లేదంటే ఇంకేమన్నా వృత్తి ఉందా సార్? మొదట్లో అనుకున్నానండి సంగీతం చెప్తూ వేరే ఉద్యోగం చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అది ఇష్టం లేకపోయింది. వేరే చోట కాకుండా సంగీతమే వృత్తి ప్రవృత్తి రెండు కూడా సంగీతమే ధ్యేయంగా పెట్టుకుని సంగీతంతోనే కాలం గడుపుతున్నాను. ఇంకా నా ఊపిరినంత వరకు, నేను చెప్పగలిగినంత వరకు సంగీత సేవ చేద్దామని ఉద్దేశంతోనే ఉన్నాను. నేను పాడిన మా నాన్నగారు రాసి సంగీతం కూర్చిన సరైన పద సంగీతం ఆ రచనలో చివరిగా ఇహమున భుక్తి పరమున ముక్తి అని అన్న రాశారు. అందుకని ఇహంలోనే ఆల్రెడీ నేను పొందుతున్నాను, పరంలో ఏమవుతుంది అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అందుకని ఇది సంగీతమే ముఖ్యంగా నేను పాటిస్తున్నానండి. ఇహమున భుక్తి పరమున ముక్తి అలా అనుకున్న వాళ్ళలో ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ వందనాలు. ఎంతమంది అంటే ఎంతమంది మనం చెప్పలేమండి. సంగీత త్రిమూర్తులే కావచ్చు, అన్నమాచార్య కావచ్చు, దీక్షిత, వీళ్ళందరూ కూడా ఇహములో వాళ్ళని స్మరిస్తూ ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కూర్చున్న చూడనే వాళ్ళని స్మరిస్తూ ఇహంలోనే వాళ్ళు ముక్తి పొందిన మహానుభావులు. వాళ్ళందరినీ తలుస్తూ మా తల్లిదండ్రులని కూడా స్మరిస్తూ నేను ఇలా కాలం గడుపుతున్నాను. మీ అమ్మాయి పాడతారు, మీరు వీణ వాయించండి మా కోసం. అలాగే అండి. వసంత రాగంలో త్యాగరాజ స్వామి వారు రచించింది సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అనే కీర్తన వసంత రాగంలో. శ్రీరాముడు మాకు
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ వాతాత్మజ సౌమిత్రి వైనతేయరి పుమర్ధన వాతాత్మజ సౌమిత్రి వైనతేయరి పుమర్ధన మాత భరతాదులు సోదరులు మాకు ఓ మనస తాత భరతాదులు సోదరులు మాకు ఓ మనస సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ పరమేశ వశిష్ఠ పర శరణారద సౌనక సుత పరమేశ వశిష్ఠ పర శరణారద సౌనక సుఖ సురపతి గౌతమలంబో దరగుహసనకారులు సురపతి గౌతమలంబో దరగుహసనకారులు ధరణిజ భాగవతాగ్రే సరులవరో వారల్లరు ధరణిజ భాగవతాగ్రే సరులవరో వారల్లరు వరత్యాగరాజునకు పరమ బాంధవులు మనస వరత్యాగరాజునకు పరమ బాంధవులు మనస సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ. సార్ చాలా చక్కగా వాయించారు. మీ అమ్మాయి గారు కూడా చాలా బాగా పాడారు. సార్ మీ దినచర్య ఏంటి సార్? అంటే రోజు సాధన మళ్ళీ చేస్తూ ఉంటారా లేదంటే? పొద్దున పూట ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి. సో ఇక్కడ పొద్దున పూజ కార్యక్రమం ఉంటుంది. సో ఒకసారి నాకు తోచిన అభిషేకం ఒకటి, సో నాన్నగారు ఇచ్చిన గాయత్రి జపం, అవన్నీ కార్యక్రమం పూజ కార్యక్రమం అంతా ఉంటుంది. పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యక్రమం మనకి అదే క్లాసెస్ ఉంటాయి. అయిపోయిన తర్వాత నా ప్రాక్టీస్ ఉంటుంది. ఒక 2 hours ప్రాక్టీస్ చేయాలి. 2 hours ప్రాక్టీస్ చేస్తే ఈ మాత్రం మనం వాయించగలుగుతాం. అందుకని కంపల్సరీ వీణ ప్రాక్టీస్ చేయాలి. సో వీణ ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత మామూలుగా సాయంత్రం స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేప్పుడు 8:30 అలా అవుతుంది. మళ్ళీ నైట్ కొంత అంటే వేరే కంట్రీస్ వాళ్ళకి చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి నైట్ కొంచెం చెప్పాల్సి వస్తుంది. అందుకని ఆ టైంలో 8:30 తర్వాత కూడా క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే దాదాపు 10:30, 11 వరకు. ఇదే అంటే మొత్తం డే అంతా సంగీతంతో సరిపోతుంది. ఓకే, అంటే ప్రతిరోజు 2 గంటలు మళ్ళీ చేయాలండి. అంటే అప్పుడు ఫింగరింగ్ మనకి చేతిలో ఉంటుంది. చదువుతో పాటు పిల్లలకి సంస్కారం రావాలంటే సంగీతం ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? చాలా ఉపయోగిస్తుందండి సంగీతంతో. అంటే ఇప్పుడు మమ్మల్ని చూడండి, మా ఫ్యామిలీ అంటే మేము గొప్ప అని కాదు, అలా చాలా కుటుంబాలు ఉన్నాయి.
చాలా కుటుంబాల్లో ఎంతోమంది సంగీతం నేర్పించే వాళ్ళు ఇళ్లలో చాలామంది సంగీతం నేర్పించేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. అలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే మన సంగీతం భిక్ష అన్నం పెడుతుందంటే సంగీతం భిక్షే కాదు, అన్నమే కాదు, అన్నీ ఇస్తుంది. శాంతి, సౌఖ్యం, అన్నం అన్నీ ఇస్తుంది, చదువు కూడా వస్తుంది. అలాగే పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటే ఇలా చేయాలి, అలా చేయాలి, సంగీతానికి క్లాస్కి వెళ్ళాలి, సంగీతంతో పాటు పాడుతుంటే మనకి దాన్ని కాన్సన్ట్రేట్ చేయటం ఒక ఉంటుంది. మనం చదువుకుంటాం అనుకోండి, మనం అటు ఇటు చదువుకుంటూ ఉంటాం కొంతమంది. కానీ సంగీతం అలా అటు ఇటు వెళ్తూ చదువుకుంటే రాదు. ఒక చోట కూర్చుని దాని మీద ధ్యాస, ఎందుకంటే మనకి శృతి, లయ, తాళం, సంగీతం శృతిలో ఉండాలి. ఇవన్నీ కావాలంటే మనం ఒక చోటు కూర్చొని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేయకుండా ఏది రాదు. కాబట్టి మనకి వేరే దాని ఏ పని రావాలన్నా కూడా ముందు సంగీతం ముఖ్యం. అందుకని సరిగమ సంగీతం శాంతి, సౌఖ్యం, సందేశం, ఇదే పెద్ద చెప్పిన మాట. సార్, ఇప్పటి వరకు మీరు ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు సార్? నేను కుత్తాళం స్వాముల వారి దగ్గర అక్కడ పెద్ద ఆయన ఉన్నప్పుడు అక్కడ దసరా నవరాత్రుల్లో అక్కడ అంటే నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళ తెలిసిన మేడం కుత్తాళం అక్కడ నవరాత్రుల్లో అక్కడ 9 రోజులు అక్కడే ఉండి, సో అప్పుడు మా అక్కయ్య గారు ఉండేది తీసుకొచ్చి, అప్పుడు వాళ్ళు ట్రివేండ్రంలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ వాళ్ళని కూడా తీసుకొచ్చి అంటే అక్కడ మెడ్రాస్ కుత్తాళం అండి. సో అక్కడ ఆ స్వామివారి దగ్గరే పల్లకి సేవని చేయటం, ఇవన్నీ పొద్దున సాయంత్రం మధ్యలో అంతా అక్కడ పాడాను. తర్వాత మన కంచి స్వాముల వారి దగ్గర జయేంద్ర సరస్వతి స్వామి గారు, తర్వాత విజయేంద్ర సరస్వతి గారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాయించాను, వోకల్ పాడాను. అలాగే మా మీద కూడా వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే అదృష్టం చెప్తున్నాను, మా సంగీత కుటుంబం మేడం, మా అన్నయ్య కొడుకులు ఒక పెద్ద మా రెండో అన్నయ్యకి 3 కొడుకులు అనమాట. పెద్దవాడు మృదంగం వాయిస్తాడు, రెండోవాడు వైలిన్ వాయిస్తాడు, మూడోవాడు నాతో పాటుగా పాడతాడు. ఇలా సో అందరం ఇప్పుడు మేమంతా కలిసి అంటే మీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తాను అనమాట. సో సంగీత కుటుంబం అంటే సో అందరూ ఇప్పుడు ఏంటంటే ఉద్యోగస్తులు, ఎవరి ఉద్యోగం వాళ్ళది అయిపోయింది కాబట్టి ఎవరిని రమ్మన్నా కష్టంగానే ఉంటుంది. సో ఇలా ప్రోగ్రామ్స్, అది కాకుండా నేను మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్తానండి. ఆ మ్యారేజ్ ఫంక్షన్స్లో ఏంటంటే మనం కచేరీ చేస్తే అక్కడ ఎవరు వినరు. అక్కడ ఎట్లా పాడాలంటారంటే మనకి రాగలపన స్వర కల్పన లేకుండా మామూలుగా వాతాపి గణపతి ఉంది, జస్ట్ ప్లెయిన్గా పాడాలి, వాయించాలి. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే కొన్ని సినిమా పాటలు వాయించడం, సామాజికమైన అదే బ్రో శివ ఇట్లా గీతాలు చాలా ఉన్నాయి. అలాంటి ఎన్నో సాంగ్స్ వాయిస్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు నేను ఏదో చాలా బాగా వాయించేస్తాను అనుకుంటారు, అక్కడే ఉండదు. కాకపోతే వాళ్ళకి ఇష్టమైన రీతిలో నేను వెళ్తాను. అక్కడ మనం ఏంటంటే అక్కడ ఆడియన్స్ని బట్టి మనం కూడా పాడాలి. అక్కడ వాళ్ళు మనని రిసీవ్ చేసుకుంటారంటే మనం కర్ణాటక సంగీతం అక్కడ బాగా పాడాలి. కొన్ని సభలు ఉంటాయి, సంగీత సభలు. అప్పుడు మనకు ఉన్న విజయాన్ని అక్కడ ప్రదర్శించాలి. అక్కడ లేకపోయినప్పుడు మనం దాన్ని తగ్గించి మామూలుగా పాడుతుంటాను. అందుకని మ్యారేజ్ ఫంక్షన్స్ అంటే అక్కడ మనకి కర్ణాటక సంగీతం వినేవాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ మామూలుగా జస్ట్ వాళ్ళు ఏదో వాళ్ళ పని ఏదో చూసుకుంటూ, టీ కాఫీలు ఏదో చూసుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాయిస్తాను, పాడతాను. కానీ అక్కడ ఏం చేస్తానంటే మామూలుగా జస్ట్ వీణ ప్రోగ్రామ్ ఉంటుంది, కచేరీ ఉంటుంది. కానీ కచేరీ కాదు, వీణ కచేరీ కాదు. కానీ కార్యక్రమం 2 hours చేస్తూ ఉంటాను, అలా చేస్తూ ఉంటాను. సార్, చాలా రాగాలు ఉంటాయి కదా, అందులో మీకు ఇష్టమైన రాగం ఏంటి సార్? మలయ మారుత రాగం అండి. నాకు మలయ మారుత అంటే చాలా ఇష్టం. అంటే మలయ మారుత వీచికలు అనే బాగా పెద్ద కవులు ఆ రాగం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే, సో ఒకసారి అందులోంచి ఏదైనా పాట పాడతారా? షాగిరా స్వామి రాసిన మనసా ఇట్లు ఊరుతున్నాయి అనే కీర్తన వాయిస్తాను.
యశస్విని గారు చాలా చక్కగా పాడారు. సో నెక్స్ట్ టైం మీ సిస్టర్ని కూడా తీసుకొస్తే అందరం కూడా ఒకసారి ప్రోగ్రామ్ చేద్దాం. షూర్, సో తప్పదు సార్ మీరు కూడా చాలా అంటే చాలా బాగా పాడారు, వీణ కూడా చాలా బాగా వాయించారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. అయితే మీ అక్కయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఆవిడ్ని కూడా రమ్మందాం ఒకసారి. నమస్కారం అమ్మ, ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు మీ తమ్ముడు గారు, మీ మేనకోడలు కార్యక్రమం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు కూడా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముగింపు మీరు ముగ్గురు కలిపి ఒక మంచి కీర్తనతో ముగించండి. పమగమ పద మగరి సమాగమ పదమ పదని ససరిని నీ సదా దదని పదమ పదని సానిద పమగమని దని పదమ పదని సమాగరి నిద పస నిద పమగ మా పదని నిన్ను విన రఘువరా చరణ భుజములునే విరజాల కరుణ మాలవో చేబ ఆరే బరురా నిన్ను విన రఘువరా. కార్యక్రమానికి ముగింపు మీ ముగ్గురు కలిపి చాలా అద్భుతంగా ఇచ్చారమ్మా, చాలా ధన్యవాదాలు. చూసారు కదా ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. సో ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం మన భక్తి ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.